నమస్తే ఫ్రెండ్స్, నేను మెరవెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నిన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో టాక్సిక్ ఈవెంట్లో జరిగినటువంటి భద్రతా లోపాలను చూస్తుంటే బాధేస్తుంది. ఒకవేళ నిన్న తోపులాట జరుగుంటే ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉండేది. మీరు ఒకసారి కళ్ళారా చూడండి అక్కడ ఏం జరిగిందో. సో ఇప్పుడు ఈ జెన్జీ యువతను అందరినీ నేను ప్రశ్నిస్తున్నా ఏంటంటే, ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలలో అలా మూవీ ఈవెంట్స్ ప్రమోషన్ జరగడం కరెక్టా కాదా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఇలాంటి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఇలాంటి మూవీ ప్రమోషన్స్కి పర్మిషన్స్ ఇవ్వద్దు అన్నది నా ఉద్దేశం. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఒక చట్టం చేసి ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో భవిష్యత్తులో ఎలాంటి మూవీ ప్రమోషన్స్ జరగొద్దు అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి మూవీ ప్రమోషన్లు చేయడం కోసం మనం ఈ విద్యా సంస్థలని ఎస్టాబ్లిష్ చేసుకోలేదు అన్నది మనం గ్రహించాలి. ఇవాళ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం నాణ్యమైన విద్యను అందించి మంచి పౌరులని ఈ దేశానికి అందించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ చేతుల్లో ఉంది. మరి ఇలాంటి మూవీస్ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తే వాళ్ళకి మనం ఆ విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం అన్నది మనం గ్రహించుకోవాలి. ఈ మూవీలలో ఉన్న చెత్తనంతా పిల్లలకి మీరు ఇంజెక్ట్ చేయడం కోసమేనా ఈ కాలేజీలు పెట్టారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ మూవీలలో ఉన్నటువంటి సంఘటనలన్నీ వాళ్ళు రోల్ మోడల్గా తీసుకోమని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా వాటిని చూసే ఇప్పుడు యువత చెడిపోయి ఈ సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలకి ఈ మూవీలన్నీ వేదికగా నిలుస్తున్నాయన్నది వాస్తవం. మరి తీయొద్దు అని చెప్పి ఒకవైపు ఎన్నో సంఘాలు ప్రశ్నిస్తుంటే మరి మీరెందుకు తీసుకొచ్చి ఆ మూవీలను ప్రమోట్ చేసి యువత జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అయ్యా యువత అంతా ఒకసారి ఆలోచించండి. మీరు ఇలాంటి ప్రమోషన్స్ కాలేజీలలో చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకా భవిష్యత్తులో ఏ కాలేజీలో కూడా ఇలాంటి మూవీ ప్రమోషన్స్కి అనుమతి ఇవ్వద్దు. మరి మీ ఆలోచన ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.